దశాబ్ద కాలం ముందు నుంచి మహాత్మా గాంధీని ఒప్పించి ఆయన అనుమతితో భారతదేశానికి జాతీయ జెండాను రూపొందించిన తెలుగు గొప్ప వ్యక్తి పింగళి వెంకయ్య అని గోళ్ల నారాయణరావు తెలిపారు. పింగళి వెంకయ్య జీవిత చరిత్ర గురించి అవగాహన కల్పించడం ద్వారా నేటి తరం పిల్లల్లో జాతీయ భావాన్ని పెంపొందించవచ్చని అన్నారు. నగరంలోని గాంధీనగర్ జింకానా గ్రౌండ్స్ వద్ద ప్రజాపతి పెట్రాటిక్ ట్రస్ట్ అండ్ సొసైటీ, సౌత్ ఇండియా ఫ్రంట్ ఆర్మీ ఎన్జిఓల సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గోళ్ల నారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజాపతి పెట్రాటిక్ ట్రస్ట్ అండ్ సొసైటీ ఫౌండర్ ప్రజాపతి, వన్ ఎట్ వన్ లైఫ్ ఫౌండర్ అడ్మిన్ ఏలూరి లీలాకుమారి, గోళ్ల నారాయణరావు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఏబీబీఎస్ ప్రసాద్, సుంకర నాగభూషణం, ఓఈఓఎల్ టీం సభ్యులు మదిరాల్ కమలాకర్, కె హారతి, వసంత, బి మాధవీలత, శారదా స్కూల్ ఫౌండర్ ప్రిన్సిపాల్ రామకృష్ణ, అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ, దశాబ్ద కాలం ముందు నుంచి మహాత్మా గాంధీని ఒప్పించి ఆయన అనుమతితో భారతదేశానికి జాతీయ జెండాను రూపొందించిన తెలుగు గొప్ప వ్యక్తి పింగళి వెంకయ్యని గోళ్ల నారాయణరావు కొనియాడారు. స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చింది జాతీయ జెండా అన్నారు. దేశ స్వాతంత్ర్యం రాకముందు ఆకుల రాట్నం వచ్చిన తర్వాత జాతీయ జెండాలో అశోక చక్రం రూపొందించడం జరిగిందన్నారు. తెలుగు నేలపై జాతీయ వందే మాతరం గీతం రాయబడిందన్నారు. ప్రతి ఇంట్లో రాజ్యాంగం ప్రతిని ఉండాల్సిన ప్రదేశంలో మత గ్రంథాలు ఉండటం బాధాకరమన్నారు. నేటి తరం విద్యార్థుల్లో జాతీయ భావాన్ని పెంపొందించాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని గోళ్ల నారాయణరావు తెలిపారు. ప్రజాపతి 14 ఏళ్ల నుంచి ఒంటి చేత్త ఉద్యమాన్ని నడిపిస్తున్నారంటే సామాన్యమైన విషయం కాదన్నారు. మన ఇంటి పేరును మనం ఎట్లాగైతే గొప్పగా చెప్పుకుంటామో మన జాతీయ జెండాని కూడా అలాగే గొప్పగా చెప్పుకోవాలని చెప్పి నేను హృదయపూర్వకంగా భావిస్తూ ఈ ఉద్యమానికి ముందు 14 ఏళ్ల నుంచి ఈ ఉద్యమాన్ని ఒంటి చేత్తో నడుపుతున్నాడు ప్రజాపతి గారు. ఆయనకేంటంటే ఎంతమంది సహకరించినా కానీ చాలదు. ఇప్పుడు కేవలం కొద్ది మంది మాత్రమే, అది కూడా ఏంటంటే నిజంగా ఈ పిల్లలు చాలా సంతోషం కలిగించారు. ఈ పిల్లల మూలంగా ఇది నిజంగా ఒక మంచి శోభ ఈ యాత్రకు వచ్చిందని చెప్పి భావిస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన పోలీసు వారు నిజంగా వందలాది మంది వచ్చే దానికి ఎంత అయితే జాగ్రత్తలు తీసుకున్నారో, మా 10 మంది వచ్చినా కానీ మీరు అంత జాగ్రత్తలు తీసుకున్నారు.